అతను నన్ను అర్థం చేసుకోకపోయినా ఒక గృహిణిగా, భార్యగా అన్ని విధాలుగా నేను అతన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అని చెప్తోంది భూమి. ఇంతకీ ఎవరితో ఈ మాటలు? ఎవరి గురించి? అసలు భూమి భర్త ఏం చేశాడని ఈ గొడవలన్నీ? పూర్తి విషయం తెలుసుకోవాలనుకుంటే ఈ కథను చివరి వరకు వినండి. శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి సిహెచ్ పద్మ గారు రాసిన సర్దుకుపోదాం అనే కథను విందాం. ఈ కథను ఒక సామాజిక మాధ్యమం నుంచి సేకరించడం జరిగింది. ఇక కథలోకి వెళ్దాం. భూమి, ఒక్క క్షణం ఆగవా, వచ్చేస్తున్నాను అంటూ ముందుకి నడక సాగిస్తున్న భూమిని ఒక్క కేకతో వారిస్తూ మరుక్షణం అనుసరించింది నిర్మల. ఇద్దరూ చేసే ఉద్యోగం ఒకటే కావడంతో సాయంత్రం డ్యూటీ అవర్స్ తర్వాత కొద్ది దూరంలో ఉన్న బస్టాప్కి మాట్లాడుకుంటూ వెళ్లడం అలవాటు. అక్కా, చెప్పు, ఏంటి పిలిచావు అని అడిగింది భూమి. నేను కాదమ్మా, నువ్వే చెప్పాలి. ఏంటి ఈరోజు ఎందుకు అదోలా ఉన్నావు? మళ్ళీ మామూలేనా? మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ ఏంటి అని అడిగింది నిర్మల. ఆఫీస్కి వచ్చిందే కానీ రోజంతా ఏదోలా ఉంది. తనలో నిర్లిప్తతను కనిపెట్టి ఆరా తీసింది నిర్మల. ఎప్పుడూ ఉన్న గోలే అక్క, ఇవాళ కొత్తగా వినేదేముంది అంటూ బాధగా చూసింది భూమి. అంటే మళ్ళీ ఏ విషయంలో గొడవ భూమి అని అడుగుతున్న నిర్మలకి భూమికి వయసులో వ్యత్యాసం ఉంది. అందుకే కొంచెం పెద్దరికంతో అడిగి తెలుసుకునేంత చనువు ఉండడంతో ప్రశ్న అడుగుతూనే నడుస్తోంది. అదే, అతనికున్న షార్ట్ టెంపరో నోటి దురుసుతనమో అక్క. ఏదనుకుంటే ఏమి, ఆయన గారి సంపాదనతో పోలిస్తే నా సంపాదన నాలిగ్గీచుకునేదానికి కూడా పనికిరాదని చాలా కఠినంగా మాట్లాడారు. ఏంటి భూమి, మళ్ళీ ఇద్దరి మధ్యలో ఏ విషయంలో వాదన అన్న నిర్మల ప్రశ్నకి, ఏముందక్క, ఆయన పెళ్లికి ముందు నుంచే నాకు చాలా బాధ్యతలున్నాయి, అవి తీరేదాకా పిల్లల్ని కనకూడదు, 3 ఏళ్ల వరకు ఆ ఊసే ఎత్తద్దు అన్నారు. షరతు పెట్టాడు. నాకంటూ కొన్ని ఆశించే అభిప్రాయాలున్నా వాదించక అంగీకరించాను. పెళ్ళంటూ అయ్యాక కుటుంబ వ్యవస్థ, సంసారాలపై అవగాహన ఉండి బాధ్యతగా నిర్వర్తించటం మొదలుపెట్టాను ఇంటిని. అతను ఎన్ని ఆంక్షలు విధించినా సరేనని తలొగ్గాను. భార్యాభర్తలంటే సమతుల్యంగా ఆలోచిస్తూ అన్యోన్యంగా మెలుగుతూ ఒకే మాటపై ఉంటూ అర్థం చేసుకోవాలని పెళ్లికి ముందే నేనెన్నో కలలు కన్నాను తెలుసా. ఆ కలల సంగతి ఎలా ఉన్నా నన్ను అర్థం చేసుకోలేని అతన్ని మాత్రం అన్ని విధాలుగా నేను అర్థం చేసుకునే ప్రయత్నమే చేస్తున్నాను. అతను సంపాదించిన దానిలో ఒక్క రూపాయి కూడా ఇంటి ఖర్చుల కోసం బయటికి తీయడు. ఏం ప్రశ్నించకుండా ఈ రోజు వరకు కామ్గానే ఉన్నాను. ముందు నుంచే బాధ్యతలున్నాయంటూ నెల జీతం అంతా పొదుపులో పెడతాడు. అది అడ్డుకోలేదు. అతను అలా సేవింగ్స్ చేస్తుంటే నేను ఇంటికి కావాల్సినవి కొంచెం కొంచెం పొదుపు చేసి కొనుక్కుందాం అనుకుంటున్నాను. పెళ్ళై 6 నెలలైనా ఈ బిజీ లైఫ్లో ఆడపిల్లకి కొన్ని వస్తువులు కావాలి అనుకోవడం తప్ప? ఏదో ఈఎంఐ తీసుకుని నెలలా తీర్చుకుందామంటే నా మాటనే అర్థం చేసుకోడు. పైగా పెడర్థాలు తీశాడు. సాధారణంగా అక్క, మేము ఉండేది ఇద్దరమే అయినా 4 పనిలా ఉంటోంది. పొద్దున్నే 8ంటికంతా అన్ని పనులు ముగించుకొని జాబ్కి రావాలి కదా. అందులోనూ రుచులు పచులతో అన్ని రకాల పదార్థాలు కావాలనుకునే మనిషి. చిన్న విషయానికి కూడా కాంప్రమైజే అవ్వడనుకో. ఇంట్లోనూ వీధిలోనూ చూసుకుంటూ ఉరుకులు పరుగుల మీద పరిగెత్తే నాలాంటి వాళ్ళకి ఎవరో ఒకళ్ళ సహాయం లేకపోయినా అవసరమైన వస్తువుల్ని ఏర్పాటు చేసుకోవడం తప్పు కాదు కదా. పనులు తేలిగ్గా పూర్తవ్వాలని, మనిషి సాయంలా ఉపయోగపడుతుందని అనుకుని మిక్సీ, గ్రైండరు కొనుక్కుందామని 2 ఒక్కసారే కొంటే ఆఫర్లు కూడా ఉన్నాయని మెల్లగా ఒప్పించే ప్రయత్నం చేశానంతే. సీరియస్గా మొహం పెట్టేసి ఒక్క మాటలో అర్థం చేసుకోకుండా వద్దు అనేశారు. మధ్య మధ్యలో నా కష్టాన్ని కూడా గుర్తించాలి కదా అక్క. అవసరానికి మించి జల్సాగా ఏవైనా ఖర్చు పెడుతున్నానా? పోనీ నా సేవింగ్స్తో కొంటాను, మధ్య మధ్యలో ఇంటి ఖర్చులకి కాస్త మీరు ఇస్తూ ఉండండి అనడమే నేరమైంది. అతనిలో ఉండే ప్రెషర్ అంతా నా మీద చూపే వరకు వదిలిపెట్టలేదనుకో. పాలు, నీళ్లు, ఇంటి సరుకులు, కూరలు అన్నీ నాకొచ్చిన దాంతోనే సరిపెడతాను. ఒక్క ఇంటి అద్దె మాత్రం ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. నీ దగ్గర దాచేదేముంది చెప్పు? ఎప్పుడెప్పుడు ఏ అవసరం వస్తుందో అని కొంత డబ్బులు తెలియకుండా తీసి దాస్తున్నాను కూడా.
నా సంపాదన ఆయనకి చిన్న చూపుగా కనిపించి ఎగతాళి మాటలే అంటూ ఉంటారు. నిజం తెలిసి కూడా ఇలా తేలిగ్గా చూడ్డం న్యాయమా? కొత్తగా పెళ్ళైన వాళ్ళం, పైగా ఉద్యోగస్తులం, బిజీగా సాగుతున్న మా జీవితాల్లో వీకెండ్స్లో ఒక రిక్రియేషన్ లేదంటే నమ్ముతావా అక్కా నువ్వు? అంటూ వాపోతూ నిట్టూర్చింది భూమి. విష్ణు మంచివాడే, కానీ నోటి మాటలో కఠినత్వం చూపెడుతూ వెంటనే వెనక ముందు ఆలోచించకుండా మాట జారేస్తాడు. భార్యాభర్తల్లో ఎవరి లోపం ఉన్నా అర్థం చేసుకునే ఇద్దరిలో ఒకరు ఆగితే కాపురం ముందుకు సాగుతుంది. మనిషి ఎలాంటివాడో తెలుసు కాబట్టి సర్దుకునుండడం నీకే శ్రేయస్కరం భూమి. అంతకన్నా ఏం చేస్తాను చెప్పు అంటూ భూమికే నచ్చచెప్పింది నిర్మల, తనది ఎలాగూ ఆవేశపడే తత్వం కాదని తెలిసి. నా జాతకం ఎంతటి అదృష్టమైందో నాకు తెలీదా అక్క? భూమిక అని నాకు పేరు పెట్టి ఈ భూమి మీద పడేసి ఊహ తెలియకముందే శాశ్వతంగా నా తల్లిదండ్రులు విడిచిపెట్టారు. అంతకన్నా పెద్ద కష్టమేముంది చెప్పు? మాటలు పదునుగా ఉన్నా బదులు చెప్పకుండా నోరు మూసుకుంటున్నాను. ఒక విధంగా మనసు చంపుకొని యాంత్రికంగా బతికేస్తున్నానక్క అంది బాధాతప్త నయనాలతో భూమి. ఇంతలో వెళ్ళవలసిన సిటీ బస్ రావడంతో భూమి ఎక్కబోతుంటే, అదేంటి విష్ణు వస్తాడు కదా నిన్ను తీసుకెళ్ళడానికి అని ఆశ్చర్యంగా అడిగింది నిర్మల. వస్తే రాని అక్క, మరో కొంచెం సేపు ఎదురు చూడాలంటే ఓపికే లేనట్టుగా ఉంది అని బస్ ఎక్కేసింది. అదే బస్ ఎక్కి నెక్స్ట్ స్టాప్లో ఎప్పుడూ దిగే నిర్మల ఆ రోజు పిల్లల స్కూల్కెళ్లే పనిపడి వేరే దారిలో వెళ్లే సర్వీస్ ఆటో ఎక్కేందుకు మరికొంత దూరం నడవసాగింది. ఇప్పుడిప్పుడే కొత్త సంసారం, పెద్దగా సదుపాయాలు హంగులు ఆర్భాటాలు లేకపోయినా సర్దుకుపోయే తత్వమే పాపం భూమిది అని నిర్మలకి బాగా తెలుసు. ఆలోచిస్తూనే లోపల తీవ్రంగా బాధ కలిగింది. నిర్మల గారు, భూమి ఏదండి అంటూ బస్టాప్లో చూసుకుంటూ ముందుకొచ్చిన విష్ణు బైక్ స్లో చేసి నిర్మల కనిపించగానే అడిగాడు. ఒక బస్టాప్ దాటితే చాలు, నిర్మల వాళ్ల ఇల్లు వచ్చేస్తుంది. 5 బస్టాప్ల తర్వాత దిగి కొంచెం దూరం నడిచి ఇల్లు చేరాల్సి ఉంటుంది భూమి. అక్కడ ఇళ్ళు విశాలంగా ఉండి చౌకగా దొరుకుతాయని తెలిసి ఇద్దరు ఆఫీసులకి దూరమైన అద్దెకి తీసుకున్నాడు విష్ణు. మాట్లాడే విషయంలో అతను కొంచెం అనాలోచితంగా వెంటనే స్పందించే స్వభావం ఉన్నవాడే, కానీ ఏ పని చేసినా మాత్రం 1కి 4 సార్లు ఆలోచించి కానీ ముందడుగు వెయ్యడు. ఇక ఇంటికి వెళ్తూనే కొంచెం సేపు రిలాక్స్ అవ్వాలనిపించినా ఆగలేదు భూమి. ఇల్లు వాకిలి ఊడ్చి పనిలో పనిగా పొద్దున్నే అవ్వదని ముంగిట్లో కల్లాపు జల్లి ముగ్గేసేసింది. స్నానం చేసి వచ్చి పొయ్యి మీద టీ డికాషన్, పాలు చెరోవైపు పెట్టి సంధ్యాదీపం పెట్టుకుంటూ ఉండగానే విష్ణు వచ్చిన అలికిడి తెలిసింది. వచ్చిన జాడ తెలిసినా మౌనంగానే ఉండి మరిగిన టీని 2 కప్పుల్లో పోసి తనది అక్కడే ఉంచి అతనికి కప్పందించింది. మధ్యలో టీ తాగుతూ రాత్రి వంట కోసం కూర తరగసాగింది. నీకోసం వస్తానని తెలుసుగా, వెయిట్ చేయలేదేం భూమి అని అడిగాడు. ఉదయం దింపని వాళ్ళు సాయంత్రం వస్తానని నమ్మకమేమిటి అని అడిగింది భూమి. ఇక ఏమీ బదులివ్వలేక నోరు మూసేశాడు విష్ణు. నిన్న తాను చేసిన రాద్ధాంతం తర్వాత ఇప్పుడు ఆమెతో మాటలు కలపడం కష్టమేనని అతని ఆంతర్యానికి తెలుసు. ప్రతిసారి ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం వచ్చినప్పుడు ముందుగా రియాక్ట్ అయి ఓ మాట అనేసేది తానే అని కూడా తెలుసు. ఎందుకన్నానని నోరు జారిన తర్వాత బాధపడి కోపం తగ్గాక గ్రహిస్తాడు. సాధారణంగా వారి మధ్య వచ్చేది అభిప్రాయ భేదమే. తనలా వెంటనే స్పందించకుండా ఆ సమయంలో ఆమె ఓర్పుతో మౌనం వహిస్తుంది. తాటాకు మంటలా ముందుగా కోపంగా ప్రవర్తించిన తన తీరుకి ఆ క్షణంలో నోరు జారినా మనసుని అదుపులో పెట్టుకొని ఎదురు మాట్లాడకుండా సంయమనం పాటిస్తుంది. ఆ నిశ్శబ్దమే అతన్ని ఆశ్చర్యపరిచి తిరిగి ఆమె గురించి ఆలోచించేలా చేస్తుంది. భూమి, కూర నేను తరిగి పెట్టనా అని అడిగాడు విష్ణు. మీకు ముందు నుంచి రాని పని కదా, ఎలా చేస్తారేమిటి అంది. రాకపోతే ఏ, నువ్వు నేర్పితే నేర్చుకుంటాలే అన్నాడు. ఇప్పుడు నేర్పుతూ కూర్చుంటే వంట పూర్తయ్యేదెప్పుడు? అది కుదిరే పని కాదులేండి, నేనే చేసుకుంటాను అంది భూమి. కూల్గా మాటలు కలపడం కుదరదని గ్రహించి ఐఆమ్ సో సారీ భూమి అంటూ బుద్ధిమంతుడిలా సారీ చెప్పాడు విష్ణు. అయినా విష్ణు వైపు చూడలేదు భూమి. తప్పు నాదేనని ఒప్పుకున్నా క్షమించవా అన్నాడు విష్ణు. అంత పెద్ద మాటలు ఎందుకు లేండి, నేను వాటికి అర్హురాల్ని కాదేమో అంటూ బాధపడుతూ అంది భూమి. నీకు కావలసినవి నేను కొనిపెట్టలేదు కదా, అందుకే
పనిలో అయినా హెల్ప్ చేద్దామని వచ్చాను భూమి అన్నాడు విష్ణు. అబ్బో, పర్వాలేదులేండి, స్పీడ్గా పనిచేసుకోవడం ఎప్పటినుంచో నాకు అలవాటే. నా బాధ ఏదో నేను పడగలను అన్న భూమి సమాధానం విని ఇక మాట్లాడించటం వేస్ట్ అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్ వైపు నడిచాడు. నూరప్పడాలొత్తాక ఒక వంక పెట్టినట్టుగా కోపంలో విచక్షణ కోల్పోయి నోరు జారే అతని స్వభావం తెలిసి ఊరుకోవడమే మార్గమని భూమికి తెలుసు. అవసరానికి తగ్గట్టు ఒక చిన్న టీవీ, 2 కుర్చీలు, పడుకునేందుకు డబుల్ కాట్ మంచం, ఎవరైనా వచ్చినా ఇరు కనిపించకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుని బాధ్యతల మేరకు భేషజాలకు పోకుండా సాదాసీదాగా జీవిస్తున్నారు ఇద్దరు. రాత్రి మౌనంగా భోజనం ముగించారు. కాసేపు హాల్లో టీవీ చూస్తూ కూర్చున్నాడు విష్ణు. బ్యాలెన్స్ పనులు ముగించుకున్న పిదప రిలాక్స్గా పడుకున్న ఆమె పక్కకి చేరి, భూమి, ఇంకా నా మీద కోపం తగ్గలేదా? మళ్ళీ క్షమించమని అడిగాను కదా అని ఎంతో స్మూత్గా అడిగాడు. అయినా ఆమె నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో ఆ మౌనాన్ని భరించలేక, ఏమీ రీజన్ లేకుండా నీతో పొద్దున్నే ఊరికే గొడవ పెట్టుకొని వెళ్ళాను కదా, అందుకే నాకు మంచి పనిష్మెంట్ జరిగిందిలే. ఇంతకీ వాళ్ళు ఏమైందో తెలుసా అంటూ ఆగాడు. ఏమైంది అంటూ చటుక్కున అతని వైపు తిరిగి కంగారుగా అడిగింది. ఒక ఆటోవాడు సడన్గా రాంగ్ రూట్లో రావడంతో నేను తప్పించుకోవడం కష్టమై చిన్న దెబ్బలతో యాక్సిడెంట్ అయింది అంతే, చాలా తేలిగ్గా అంటూ చేతికి తగిలిన దెబ్బల్ని చూసుకుంటూ చెప్పాడు విష్ణు. వెంటనే ఆమె దృష్టి అక్కడే నిలిచి మనసు కదిలి కరిగిపోయింది. బాధతో కన్నీళ్ల పర్యంతమై గీరుకున్న దెబ్బల వైపు ఆందోళనగా చూస్తూ, మందు ఏదైనా తెచ్చి రాస్తాను ఉండండి అంటూ గాబరాగా లేవబోయింది. కానీ ఆమెను వారిస్తూ పట్టుకున్న చేతిని వదలకుండా మరింతగా దగ్గరికి తీసుకున్నాడు. ఉదయం మీద చూస్తే ఇప్పుడంత నొప్పి లేదులే భూమి, ఇప్పుడేం వద్దులే, నీకు నా మీద కోపం అలకా తగ్గాయి, అదే చాలు అంటూ తేలిగ్గా ఊపిరి తీసుకుని ఆమె ముఖంలోకి ఆరాధనగా చూస్తూ, నిన్ను అర్థం చేసుకోకుండా నొప్పించినందుకు నాకు బాగా గుర్తుండిపోయే పనిష్మెంటే జరిగిందిలే అంటూ తెగ ఫీల్ అయిపోయాడు. అంటే మీరు దెబ్బలు తగిలించుకుని వస్తే నేను సంతోషపడతాననుకుంటున్నారా అంటూ బాధగా అతని నోటిపై చెయ్యి అడ్డంగా పెట్టి అతని గుండెలపై నిర్మలంగా వాలిపోయింది భూమి. అతను అంతే, ప్రేమాభిమానంతో అపురూపంగా ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. సమాప్తం. ఇదండి కథ. ఎంత అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మధ్యలో అయినా చిన్న చిన్న పొరపచ్చాలు రావడం సహజమే. అలాంటి చిన్నపాటి గొడవలకే ఇద్దరూ అరుచుకుంటూ ఉంటే ఇల్లు రణరంగమే అవుతుంది. ఒకరు అరిచినప్పుడు మరొకరు తగ్గితే తప్పకుండా అవతలి వాళ్ళల్లో అవగాహన వస్తుంది. అర్థం చేసుకోండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.